అమరావతికి అసలైన విలన్ సీఎం చంద్రబాబే అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులు పునర ఆలోచనలు చేసుకునే పరిస్థితిలో పడ్డారని చెప్పారు. 10 ఏళ్ల క్రితమే భూములు ఇస్తే ఇంకా కావాలని అడగడం ఏంటని మండిపడ్డారు. తొలి విడతలో తీసుకున్న భూములకే ఇప్పటి వరకు పూర్తిగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదని ఆరోపించారు. అమరావతి పేరుతో దోపిడీ చేస్తున్నారని అన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందని అంబటి విమర్శించారు. అమరావతి రైతులకు విలన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు. రైతుల మేలు కోసం కాదు, కాంట్రాక్టుల మేలు కోసం, జేబులు నింపుకోవడం కోసం, అప్పులు తెచ్చుకోవడం కోసం అమరావతిని ఉపయోగించుకుని ఈ రకమైన దుస్థితికి తీసుకువెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అసలు నాకు తెలియగలుగుతానండి, 10 సంవత్సరాల క్రితం నీ మాట నమ్మి నీకు భూములు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇంతవరకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చూపించలేదు, ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండానే మనం నువ్వు ఇంకా భూములే ఉండంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంతవరకు ఎప్పుడైనా చెప్పావా 50,000 ఎకరాలు చాలో ఇంకా కావాలని చెప్పావా? ఎప్పుడన్నా నీ మొత్తం కాలంలో ప్రజల్లోకి వెళ్ళి చెప్పావా? ఎన్నికల్లో చెప్పావా? అమాయకులైన రైతుల మీద ప్రయోగిస్తున్నటువంటి బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ తప్పు అంటున్నా. ఒక ప్లాన్ లేదా? మాస్టర్ ప్లాన్ అయిపోయింది కదా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది.